స్వప్నః ఓం స్వప్నాయ నమః. స్వప్నః అనే విష్ణు సహస్రనామం భగవంతుడు స్వప్నావస్థలో కనిపించే జగత్తుకు ఆధారమైన పరమకారణుడని సూచిస్తుంది. తత్వార్థంగా జాగ్రత్, స్వప్న, సుషుప్తి అనే మూడు అవస్థలలోనూ మారని సాక్షి చైతన్యమే భగవంతుడు. స్వప్నంలో జీవుడు అనుభవించే భోగాలు, భయాలు అన్నీ ఆయన సంకల్పాధీనమే. ఆది శంకరాచార్యుల భాష్యంలో ఈ నామం ద్వారా జగత్తు స్వప్నంలా తాత్కాలికమని, బ్రహ్మమే ఏకైక సత్యమని అద్వైత సిద్ధాంతం ప్రతిపాదిస్తుంది. స్వప్నంలాగే జాగ్రత్ ప్రపంచమూ అజ్ఞానవశాత్ అనుభవమాత్రమే. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు భక్తులకు స్వప్నముల ద్వారా కూడా శుభసూచనలు, ఉపదేశాలు అందించి వారి మనస్సును నడిపించే కరుణామయ అంతర్యామిగా స్వప్నః అని వివరించారు. స్వవసః ఓం స్వవసాయ నమః. స్వవసః అనే విష్ణు సహస్రనామం భగవంతుడు పూర్తిగా తన ఆధీనంలోనే ఉండే స్వతంత్ర పరమాత్ముడని సూచిస్తుంది. తత్వార్థంగా ఆయనపై కర్మ, కాలం, ప్రకృతి వంటి ఏ శక్తికి నియంత్రణ లేదు. సమస్తం ఆయన సంకల్పానుసారమే జరుగుతుంది. ఆది శంకరాచార్యుల భాష్యంలో ఈ నామం బ్రహ్మం స్వయం ప్రకాశమైన పరతంత్రత లేని శుద్ధ చైతన్యస్వరూపమని వివరించారు. పరిమితత్వం ఉపాధివశాత్తే కనబడుతుందని వారు స్పష్టం చేస్తారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు స్వతంత్రుడైన, భక్తుల ప్రేమవశుడై వారి శరణాగతిని స్వీకరించి అనుగ్రహించేవాడిగా స్వవసః అనే నామం భావింపబడుతోంది. వ్యాపీ ఓం వ్యాపినే నమః. వ్యాపి అనే విష్ణు సహస్రనామం భగవంతుడు సమస్త లోకాల్లో, సర్వకాలాల్లో వ్యాపించి ఉన్న సర్వవ్యాపకుడని తెలియజేస్తుంది. తత్వార్థంగా ఆయన దేశకాల వస్తు పరిమితులకు అతీతుడై అంతర్యామిగా ప్రతి జీవిలోనూ, ప్రతి వస్తువులోనూ నివసిస్తాడు. ఆదిశంకరాచార్యుల భాష్యంలో ఈ నామం బ్రహ్మం ఆకాశంలా అవిభాజ్యంగా అన్నిటిలో వ్యాపించిన శుద్ధ చైతన్యమని వివరించబడింది. భేదబుద్ధి అజ్ఞానవశాత్తే కలుగుతుంది. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు తన విభూతుల ద్వారా లోకమంతటా వ్యాపించి భక్తులకు ఎక్కడ ఉన్నా సమీపుడిగా ఉండి రక్షణ కలిగించే కరుణామయ పరమేశ్వరుడిగా వ్యాపి అనే నామం భావింపబడుతుంది. నైకాత్మ ఓం నైకాత్మనే నమః. నైకాత్మ అనే విష్ణు సహస్రనామం భగవంతుడు అనేక రూపాలు, అవతారాలు కలిగి ఉన్నప్పటికీ తత్వంగా ఏకమైన పరమాత్ముడని సూచిస్తుంది. తత్వార్థంగా సృష్టిలో కనిపించే విభిన్నత్వమంతా ఆయన లీలావిభూతి మాత్రమే. అంతర్లీనంగా ఉన్న చైతన్యం ఒక్కటే. ఆది శంకరాచార్యుల భాష్యంలో ఈ నామం బ్రహ్మం ఏకమే అయినా మాయావశాత్ అనేక రూపాలుగా అనుభవంలోకి వస్తుందని అద్వైత సిద్ధాంతాన్ని బోధిస్తుంది. భేదం జ్ఞానాభావం వల్లే. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు భక్తుల రక్షణార్థం అనేక అవతారాలను స్వీకరించినా ఆయన కరుణ, ఐశ్వర్యం, స్వభావం మారదని నైకాత్మ అనే నామం స్పష్టపరుస్తుంది. నైకకర్మకృత్ ఓం నైకకర్మకృతే నమః. నైకకర్మకృత్ అనే విష్ణు సహస్రనామం భగవంతుడు అనేక విధములైన కర్మలను ఆచరించేవాడిగా కనిపించినా తత్వంగా అకర్త అని సూచిస్తుంది. తత్వార్థంగా సృష్టి, స్థితి, లయరూపమైన అనేక క్రియలు ఆయన సంకల్పమాత్రంతోనే జరుగుతాయి. ఆయన కర్మఫలబద్ధుడు కాదు. ఆది శంకరాచార్యుల భాష్యంలో ఈ నామం బ్రహ్మం అకర్తృత్వాన్ని స్పష్టం చేస్తుంది. కర్తృత్వం మాయావశాత్ ఉపాధులపై ఆరోపించబడినదే. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు భక్తుల రక్షణ కోసం ధర్మ సంస్థాపనార్థం అనేక అవతారాలలో అనేక కార్యాలు నిర్వహించిన పరమ కృపాస్వరూపుడిగా నైకకర్మకృత్ అని వివరిస్తారు. వత్సరః ఓం వత్సరాయ నమః. వత్సరః అనే విష్ణు సహస్రనామం భగవంతుడు కాలస్వరూపుడై సమస్త కాలచక్రాన్ని నియంత్రించేవాడని సూచిస్తుంది.
తత్వార్థంగా సంవత్సరాలు, యుగాలు, కల్పాలు అన్నీ ఆయన ఆధీనంలోనే ప్రవహిస్తాయి. కాలం కూడా పరమాత్మకు ఉపాధి మాత్రమే. ఆదిశంకరాచార్యుల భాష్యంలో ఈ నామం బ్రహ్మం కాలాతీతమైన శుద్ధ చైతన్యమని వివరిస్తుంది. కాలబద్ధత జ్ఞానాభావం వల్లే అనుభవంలోకి వస్తుంది. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు కాలరూపంలోనే జీవులకు అనుభవాలు ప్రసాదిస్తూ సరైన సమయంలో రక్షణ, అనుగ్రహం కలిగించే కరుణామయ నియంతగా వత్సరః అనే నామం భావింపబడుతుంది. వత్సలః. ఓం వత్సలాయ నమః. వత్సలః అనే విష్ణు సహస్రనామం భగవంతుడు తన భక్తులను స్వంత సంతానంలా అపారమైన ప్రేమతో ఆదరించేవాడని సూచిస్తుంది. తత్వార్థంగా జీవులు ఎన్ని అపరాధాలు చేసినా ఆయన కరుణ ఎప్పటికీ తగ్గదు. ప్రేమయే ఆయన పరమస్వరూపం. ఆదిశంకరాచార్యుల భాష్యంలో ఈ నామం బ్రహ్మం రాగద్వేషరహితమైన శుద్ధ చైతన్య స్వరూపమని వివరించబడుతుంది. వత్సలత్వం ఉపాధివశాత్ అనుగ్రహరూపంగా వ్యక్తమవుతుందని భావిస్తారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు శరణాగత భక్తుల పట్ల తల్లీ తండ్రులకన్నా అధికమైన ప్రేమను చూపి వారి దోషాలను ఉపేక్షించి రక్షించే పరమవత్సలుడిగా వత్సలః అనే నామం విస్తృతంగా వివరించబడింది. వత్సీ. ఓం వత్సినే నమః. వత్సీ అనే విష్ణు సహస్రనామం భగవంతుడు భక్తులను తన వత్సలత్వంతో హృదయంలో ధరించేవాడని సూచిస్తుంది. తత్వార్థంగా వత్స అంటే ప్రియమైన సంతానం. భగవంతుడు భక్తులను విడిచిపెట్టలేని విధంగా తనతో ఏకత్వంలో ఉంచుకునే పరమ స్నేహస్వరూపుడు. ఆది శంకరాచార్యుల భాష్యంలో ఈ నామం బ్రహ్మం సాక్షిస్వరూపుడైన ఉపాధివశాత్ భక్తుల పట్ల అనుగ్రహభావంతో సమీపంగా అనుభవమవుతాడని వివరిస్తారు. పరాశర భట్టరుల వ్యాఖ్యానంలో భగవంతుడు తన భక్తులను గోవులు తమ దూడలను ఎలా కాపాడతాయో అలా ప్రేమతో రక్షించి హృదయంలో నివసింపచేసే పరమవత్సలుడిగా వత్సీ అనే నామం భావింపబడుతుంది. రత్నగర్భః. ఓం రత్నగర్భాయ నమః. రత్నగర్భః అనే విష్ణు సహస్రనామం భగవంతుడు అపారమైన దివ్యగుణాలన్నింటినీ తనలో అంతర్లీనంగా ధరించినవాడని సూచిస్తుంది. తత్వార్థంగా రత్నాలు విలువైనవిగా ఎలా అంతర్భాగంలో దాగి ఉంటాయో అలాగే జ్ఞానం, ఐశ్వర్యం, శక్తి, కరుణ వంటి పరమగుణాలన్నీ భగవంతునిలో సహజంగా నివసిస్తాయి. ఆదిశంకరాచార్యుల భాష్యంలో ఈ నామం బ్రహ్మం నిర్విశేషమైన శుద్ధ చైతన్య స్వరూపమైనప్పటికీ ఉపాధివశాత్ సర్వగుణాల ఆధారంగా అనుభవంలోకి వస్తుందని వివరిస్తారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు సృష్టిలోని సమస్త రత్నసమానమైన జీవులను తన గర్భంలో ధరించి వారికి రక్షణ, పోషణ కలిగించే కరుణామయ పరమేశ్వరుడిగా రత్నగర్భః అనే నామం భావింపబడుతుంది. ధనేశ్వరః. ఓం ధనేశ్వరాయ నమః. ధనేశ్వరః అనే విష్ణు సహస్రనామం భగవంతుడు సమస్త ధనసంపదలకు అధిపతిగా వాటిని నియంత్రించే పరమేశ్వరుడిగా ఉన్నాడని సూచిస్తుంది. తత్వార్థంగా లోకంలో కనిపించే భౌతిక ధనం మాత్రమే కాదు, జ్ఞానం, వైరాగ్యం, ధర్మం వంటి అంతఃసంపదలకు ఆయనే మూలకారణం. ఆది శంకరాచార్యుల భాష్యంలో ఈ నామం బ్రహ్మం స్వయంపూర్ణుడైన శుద్ధ చైతన్య స్వరూపమని వివరించబడుతుంది. ధనమనేది ఉపాధివశాత్ కనిపించే ఐశ్వర్య ప్రకటన మాత్రమే. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు భక్తుల యోగక్షేమాలను నిర్వహించి వారికి అవసరమైన సంపదను సముచితంగా ప్రసాదించే కరుణామయ నియంతగా ధనీశ్వరః అనే నామం విస్తృతంగా వివరించబడుతుంది.